హాయ్ అండి, వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అమ్మవారి మొదటి రోజు కదా ఈరోజు. చాలా సంతోషంగా ఉందండి. మీరైతే నా వీడియోస్ చూసి లైక్ ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇచ్చే వాళ్ళందరికీ, ఇవ్వని వాళ్ళు ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్గా ఉండండి. ఇలాగే మన వీడియోస్ ముందుకెళ్తాయండి. మీరు చూస్తే, ఒక్కరు చూస్తే ఇంకో 10 మంది చూసినట్టు వాళ్ళకి అవకాశం వస్తుందండి. చూడ్డానికి మాత్రం లైక్ ఇస్తే. నేను ఎందుకు మాటికి లైక్ ఇవ్వండి అని చెప్తున్నానంటే వీడియో ముందుకు మూవ్ అవుతుందండి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే వీడియో చూసి లైక్ ఇవ్వండి. ప్లీజ్ 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 దయచేసి వీడియోకి లైక్ ఇవ్వండి. ఓకేనా అండి? మనము ఈరోజు వీడియోలో వెళ్ళిపోతే ఎన్నో అమ్మవారి నియమాలు ఏంటో మనం తెలుసుకుందామా అండి. ముఖ్యమైన నియమాలు ఏంటంటే మాంసాహారం తినకూడదండి, శాకాహారమే తినాలి. ఇంట్లో కూడా మనం వంట చేయొద్దు. అలాగే మనము ఇంట బయట స్వచ్ఛంగా ఉండాలండి. మనస్సుతో మాత్రము మన మనస్సు కూడా శుభ్రంగా ఉండాలి. ఇల్లే కాదండి, మనం అబద్ధాలు ఆడకూడదు, నిజాయితీగా ఉండాలి, ఎవరిని దూషించకూడదు, అనవసరమైన విషయాల్లో తలదూర్చకూడదండి. ఇలా ఇన్ని రోజులు పాటించాలండి. 9 రోజులైనా సరే, 5 రోజులైనా సరే, ఒక్క రోజైనా సరే మనం పాటించుకోవాలి. మనము ఇలా ఏర్పాటు చేసుకోవాలండి. ఎప్పుడైనా మన ఇంట్లో కుంకుమ పడితే మాత్రం అయ్యో పడిపోయిందని బాధపడకండి. భూదేవి కుంకుమ తీసుకుందని అనుకోవాలండి. మనం ఏర్పాటు చేసుకోవాలండి ముందుగా. ఇవన్నీ కూడా అమ్మవారికి ఏవైతే ఇష్టమో అవి తెలుసుకుందామండి ఈ వీడియోలో. నేను శుచి శుభ్రత అన్నాను కదా. ముఖ్యంగా మనం దంతాలను శుభ్రం చేసుకుంటాం కదా సూర్యోదయం అయినాక బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవాలండి. అలా దంత శుభ్రం చేసుకుని బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకునేవారుంటే తెల్లవారుజామున పూజ చేసుకోవచ్చు. సాయంకాలం రాత్రి అయ్యాక పూజ చేసుకునే వాళ్ళు దంత శుభ్రం చేసుకొని పూజ చేసుకోవాలండి. అమ్మవారికి రాత్రి పూజ అంటే చాలా ప్రీతికరం. అలాగే పంచమి తిథి అంటే ఇంకా ఇష్టం అంట అమ్మవారికి. దీపానికి వచ్చేసైతే అమ్మవారికి స్కంద దీపం అంటే చాలా ఇష్టం అంట. మన ఏర్పాట్లో స్కంద దొరికితే మాత్రం దీపారాధన చేసుకోండి. అమ్మవారికి మన కష్టం చెప్పుకొని దీపారాధన చేసుకోవాలండి. ఎట్టి భయాలు చింత పెట్టుకోకూడదు, వేరే వాళ్ళని దూషించకూడదు. ఇతరులు చెడు చేసే వాళ్ళు కూడా వాళ్ళ మనస్తత్వం మార్చి అమ్మవారు నడిపిస్తుందంట. ఇలా ఇన్ని మనం తెలుసుకోవాలండి. అమ్మవారి నైవేద్యాలు ఏంటో కూడా తెలుసుకుందాం. ఆమెకు ఇష్టమైన పువ్వులు ఏంటో తెలుసుకుందాం. అమ్మవారి పూజలో క్రోధ కామ ద్వేషాలని తీసి పక్కన పెట్టాలండి. అవన్నీ పక్కన పెట్టి మనం పూజ నిర్వహించుకోవచ్చు. అమ్మవారిపై భారం వేసి ఏదైనా సరే స్వచ్ఛమైన మనసుతో పూజ చేయాలండి. అలాగే మనం తినే ఆహారంలో మాత్రము ఉల్లుల్లి వెల్లుల్లి చూసుకోవాలి. అవి ఉండకూడదండి, నిషేధము. మనము బట్టల్లో కూడా చినిగిన బట్టలు అస్సలు వేయొద్దండి, దరిద్రం చుట్టుకుంటుంది. ఎంత పూజ చేసినా కానీ ఇతరులపై మనము ద్వేషాన్ని అసహించుకోవడం కానీ, వాళ్ళని దూషించడం కానీ ఇవి అస్సలు చేయకూడదండి. ఎంత పూజ చేసినా ఫలితం రాదు. వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు. ఆమెని మనస్ఫూర్తిగా పొందాలంటే ఇవన్నీ పాటించాలండి. సాంప్రదాయ దుస్తులు వేసుకొని మనము స్త్రీలైనా పురుషులైనా కానీ అమ్మవారి పూజ నిర్వహించుకోవాలి. ముందుగా అమ్మకి ఇష్టమైన 12 నామాలు ఎంతో ఇష్టమంట. ఈ 12 నామాలతో ఆమె మనసు గెలుచుకోవచ్చండి. మనకి కోర్టు కేసులు, భూ వివాదులు, శత్రుభయము, మానసిక ఒత్తిడి మరియు శాంతి తొలగాలంటే వారాహి 12 నామాలు చదువుకోవాలండి. ఈ 12 నామాలు కూడా ఎంతో ఇష్టమంట అమ్మవారికి. అవి ఎంత ఇష్టం అంటే మనము చదువుతుంటే స్వయంగా వచ్చి కూర్చొని ఇవన్నీ వింటుందంట అండి. ఓం పంచమ్నాయ నమః, ఓం దండనాథాయ నమః, ఓం సంకేతనాయ నమః, ఓం సమయేశ్వరాయ నమః, ఓం సమయ సంకేతనాయ నమః, ఓం వారాహే నమః, ఓం పోత్రినే నమః, ఓం శివాయ నమః, ఓం వార్తాలాయ నమః, ఓం మహాసైన్యాయ నమః, ఓం ఆజ్ఞ చక్రేశ్వరాయ నమః, ఓం అరిఘ్నే నమః అని చదువుకోవాలండి. నేను చదివిన దాంట్లో ఏమన్నా తప్పులుంటే చూసుకోండి. అందరూ తప్పులు లేకుండా చదువుకోండి. ఇలా అమ్మవారి పూజ చేసుకోవాలి కుంకుమార్చనతో. ఈ 12 నామాలైతే రోజు జపించుకోవాలండి. పొద్దున వీలైతే పొద్దున, సాయంత్రం కూడా. ఇంకోటి, మనం పూజ చేసేటప్పుడు చాలామంది బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేసుకుంటారండి చీకట్లో.
3:30 నుంచి 4:30 వరకు చేసుకోవచ్చు. మనం దంతశుభ్రం చేసుకొని పూజ చేసుకుంటాం కదా, సాయంకాలం పూజ చేసే వాళ్ళు కూడా దంతశుభ్రం చేసుకొని పూజ చేసుకోవాలండి. రాత్రి సమయంలో అమ్మవారికి పూజ చాలా ఇష్టమంట. ధూపం వచ్చేసరికి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టమంట. ఈ ధూపంలో కూడా వాడవలసిన వస్తువులు ఏంటో మీకు చూపిస్తానండి. చూడండి, మనము ఆవు పేడ తీసుకోవాలి. ఇలా ఆవు పిడకతో చేసిన ఒక పిడక తీసుకొని ఇలాచీలు, పసుపు ఇలా చూసుకోవాలండి. గుగ్గిలము, మైసాజు చూసుకోవాలి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అంటండి. ఈ ధూపం వేస్తే కూడా మన ఇంట్లో ఉన్న ఏ దుష్ట శక్తులు కూడా మనకి దూరంగా ఉంటాయంట. ఇంటిలోకి దరిదాపుల్లోకి రావు, దరిద్రం తొలగిపోతుందండి. అలాగే కారం అండి, ప్రత్యేకంగా పసుపు, కారము, గుగ్గిలము, మైసాజు, కొన్ని మిరియాలు కూడా తీసుకోవాలండి. మరి ఇలాచి, గుగ్గిలము, మైసాచి, పసుపు, కారము, మిరియాలు ఇవన్నీ గుగ్గిలంలో కలిపి పౌడర్ లాగా చేసుకోవాలి. అలాగే జిల్లేడు పువ్వులండి. తేనె కూడా ఒక పాత్రలో పోసి పెట్టాలంట. అమ్మవారికి ఇష్టమైన తేనె అండి, చాలా ఇష్టమంట. నూనెకి వచ్చేసరికి నువ్వుల నూనె వాడుతున్నాను, కానీ ఇవి విప్ప నూనె అమ్మవారికి ఇష్టమంట. చూసుకోండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన పువ్వులంటే నీలిపి రంగు పువ్వులంటే చాలా ఇష్టమంట. మనకి నీలిపి రంగు పువ్వులు దొరికితే వాడుకోవచ్చు, లేకపోతే సుగంధమైన పువ్వులైనా సరే. ఇలా ఎరుపు పువ్వులైతే చూసుకోండి. అమ్మవారికి నైవేద్యం వచ్చేసరికి నెయ్యితో చేసిన లడ్డూలు, పాలతో చేసిన పాయసనమన్నా, లేకపోతే అమ్మవారికి ఇష్టమైనది పానకమైన, బెల్లం పానకమైన మనము నైవేద్యం చేసి పెట్టవచ్చండి పూజలో మాత్రము. ఇలా పూజ చేసుకొని హారతి ఇచ్చుకొని తాంబూలం కూడా పెట్టాలి. తాంబూలంలో కూడా అమ్మవారికి ఆకు, పోక, జాజికాయ, జాపత్రి, ఇలాచి మనము పెట్టుకోవచ్చంట. ఇవన్నీ పెడితే అమ్మవారు చాలా సంతోషపడుతుందంట అండి. ఇలా పూజ చేసుకొని పరిపూర్ణమైన మనసుతో అందరూ అమ్మవారి దీవెనలు పొందాలనే నేను కోరుకుంటున్నానండి. ఆమెకి ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేసుకోండి. ఉంటానండి.